ఈ వీడియోలో హనుమాన్ చాలీసాకు సంబంధించి హనుమంతుడికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందులో మొదటిది హనుమాన్ చాలీసా రచించిన తులసీదాస్ గారి గురించి. చాలా మంది ప్రజల నమ్మకం ప్రకారం హనుమాన్ చాలీసా రచించిన తులసీదాస్ గారు ఎవరో కాదు, ఒకప్పుడు రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి గారే అని చాలా మంది నమ్మకం. ఇంకా రెండవది వచ్చేసి హనుమాన్ చాలీసా రచించిన భాష. హనుమాన్ చాలీసా హిందీ లాగా ఎవరికి అనిపించదు. హనుమాన్ చాలీసా అటు హిందీ భాషలో కాదు, ఇటు సంస్కృత భాషలో కూడా కాదు. అయితే ఈ హనుమాన్ చాలీసాను అయోధ్యలో వాడుకలో ఉన్న హిందీకి సంబంధించిన వాడుక భాష అయిన అవధి అనే భాషలో రాశారు. ఇంకా మూడవది వచ్చేసి హనుమాన్ చాలీసాను 3 భాగాలుగా విభజించారు. 3 భాగాల్లో ఒక్కొక్క భాగం హనుమంతుడికి సంబంధించి ఒక్కొక్క విషయాన్ని సూచిస్తూ ఉంటుంది. హనుమాన్ చాలీసాలోని కొంత భాగం హనుమంతుడి చిన్నతనం, జీవితం, అలాగే భక్తి గురించి సూచిస్తే దాంట్లోని మరికొంత భాగం హనుమంతుడి బలాబలాల గురించి చెబుతుంది. అయితే మరికొన్ని లంకా యుద్ధంలో శ్రీరాముడికి హనుమంతుడు ఎలా తోడ్పడ్డాడు అనే విషయాన్ని గురించి కూడా హనుమాన్ చాలీసాలు చెప్తారు. 4వది వచ్చేసి రామభద్రాచార్య గురువు గారు చెప్పిన దాని ప్రకారం హనుమాన్ చాలీసాలోని చివరి దోహ ఏదైతే ఉందో, తులసీదాస సదాహరి చేరా కీచైనాథ హృదయ మహడేరా అనే దాంట్లో మనం చదువుతున్నప్పుడు తులసీదాస అనేది తీసేసి మన పేరును పెట్టుకోవాలి. ఈ దోహాకి అర్థం తులసీదాసు ఎల్లప్పుడూ మీకు దాసుడిగా ఉంటాడు, నా హృదయాన్ని మీ గృహంగా, మీ స్వగృహంగా చేసుకొని అక్కడే నివసించండి అని చెప్తున్నారు. ఈ పదాన్ని మన పేరుతోటి మార్చుకోవాలని రామభద్రాచార్య గారు చెప్పారు. ఇంకా చివరిగా వచ్చేసరికి హనుమంతుడి వాహనం. దీని మీద చాలా మందికి సందేహాలు ఉన్నాయి. హనుమంతుడి వాహనం ఒంటె అని చెబుతుంటారు. అయితే దీనికి గల ఒకే ఒక్క కారణం, కిష్కింద కాండలో సీతమ్మ వారిని వెతకడానికి హనుమంతుడితో సహా వారి సైన్యం వెళ్ళినప్పుడు వారు ఒంటెల మీద ప్రయాణం చేశారు. ఈ కారణం చేతనే హనుమంతుడి వాహనం ఒంటెగా చెబుతుంటారే గాని నిజానికి హనుమంతుడికి ప్రత్యేకంగా ఒక వాహనం అంటూ లేదు.